జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకు శత్రు దేశాలు చాలానే ఉన్నాయి. అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు. ఇప్పుడు ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఏది టర్కీ, అజర్బైజాన్ ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా మనకున్నటువంటి శత్రు దేశాల్లో ఈ బంగ్లాదేశ్ ఒకటి. దాన్ని నేను బొంగులో దేశం అని చెప్పి పిలుస్తాను. ఎందుకంటే వాళ్ళ బతుకులు బొంగులో బతుకులు కాబట్టి. ఇప్పుడు ఈ బొంగులో దేశ పైన మన భారత ప్రభుత్వం ఒక తిరుగులేనటువంటి అస్త్రాన్ని ప్రయోగించింది. ఇంతకు ఏంది ఆ అస్త్రం, దాని కథ ఏంది, దానివల్ల ఈ బంగ్లాదేశ్కు జరిగేటటువంటి డ్యామేజ్ ఏంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? వాస్తవానికి మనకు పాకిస్తాన్ కంటే ఈ బంగ్లాదేశ్ మూలంగానే భారత్కు పెద్ద అపాయం అయితే ఉండాలి. ఈ పాకిస్తాన్ అనేది మన దేశానికి ఒక పక్కన ఉంటుంది. అంటే మన దేశానికి పశ్చిమ వైపున ఈ పాకిస్తాన్ అయితే ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ అట్ట కాదు. ఈ బంగ్లాదేశ్ మన దేశం మధ్య భాగంలో ఉంటుంది. మధ్య భాగంలో అంటే మధ్యలోని కాదు, భారతదేశానికి మిడిల్లో వస్తుంది అన్నమాట. ఒక పక్కగా అర్థమవుతుందా? బంగ్లాదేశ్కు యువతల మన మెయిన్ ల్యాండ్ ఉంటే బంగ్లాదేశ్కు ఆవతలు వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఉంటాయి. మనము ఈ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే చికెన్ నెక్ ద్వారానే పోవాలా. దీంతో మన ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు, మన ఉత్పత్తులు పంపించాలంటే ఈ చికెన్ నెక్ ద్వారా వెళ్తే 100 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణించాల్సి వస్తుంది. అందుకే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్న సమయంలో మన దేశంలోని పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఈ ఈశాన్య రాష్ట్రాలకు ఒక పెద్ద జాతీయ రహదారిని అయితే నిర్మించింది మన భారత ప్రభుత్వం. ఇకపోతే ఈ రహదారి మీదుగా పశ్చిమ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు, అలాగే ఈశాన్య రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్కు సరుకులను అయితే రవాణా చేస్తున్నాం. ఈ విధంగా ఈ బంగ్లాదేశ్ మీదుగా ఈ సరుకులను రవాణా చేసినందుకు బంగ్లాదేశ్కు సంవత్సరానికి కొంత మొత్తం కూడా చెల్లిస్తున్నాం. ఏది ట్యాక్స్ మాదిరా. ఇప్పుడు ఎట్లా టోల్ గేట్ కాడ ఎట్లా కడతారా ఆ మాదిరిగా అనుకోండి. అయితే ఈ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఎప్పుడైతే ఈ జోకర్ గాడైనటువంటి మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి మన సరుకుల రవాణాకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి. మన దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సరుకులను రవాణా చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులను ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. అయితే మనం ఆపరేషన్ సింధూర్ను చేపట్టి పాకిస్తాన్ మీద దాడి చేసినందుకు ప్రతిగా అర్థమవుతుందా, మా వాళ్ళు కదా వాళ్ళు, మేము ముస్లింలు వాళ్ళు ముస్లింలు, మీరు వాళ్ళ మీద ఎట్ట దాడి చేస్తారన్నట్టు ఈ బంగ్లాదేశ్ ఏం చేసింది అంటే ఈ రవాణా మార్గాన్ని మూసేసింది. చూడండి వాళ్ళ బతికెంత, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ మొహాలంతా, వాళ్ళు కూడా ఇట్లాంటి దుస్సాహసానికి ఒడిగడతారంటే ఇంకేం చెప్పాలా. ఇకపైన తమ దేశం నుంచి భారత సరుకులను రవాణా చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆంక్షలు అయితే విధించింది. దీంతో మన భారత ప్రభుత్వానికి కూడా మంచి అవకాశం అయితే వచ్చినట్టయింది. ఎలాగూ బంగ్లాదేశ్ మన సరుకుల రవాణాను నిలిపేసింది కాబట్టి ఇక భారత ప్రభుత్వం తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగానండి ఈ పాయింట్. బంగ్లాదేశ్ ఉత్పత్తులకు మన దేశమే అతిపెద్ద మార్కెట్. బంగ్లాదేశ్ ఉత్పత్తుల్లో దాదాపు 60% ఉత్పత్తులు మన దేశంలోనే అమ్ముడవుతూ ఉంటాయి. బంగ్లాదేశ్ ముఖ్యంగా బట్టలు, రెడీమేడ్ దుస్తులు, బేకరీ ఐటమ్స్, శుద్ధి చేసినటువంటి ఆహార పదార్థాలు, స్నాక్స్, తినుబండారాలు, చిప్స్, కూల్ డ్రింక్స్, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్, అదేవిధంగా ఈ నూలు వ్యర్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు, కలప, ఈ ఫర్నిచరు, ఇలాంటి ఉత్పత్తులన్నీ కూడా అధికంగా ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ ఈ ఉత్పత్తులన్నింటినీ మన భారతదేశంలో అమ్మే సొమ్ము చేసుకుంటుంది. అర్థమవుతుందా? బంగ్లాదేశ్ జీడిపిలో ఈ ఎగుమతుల విలువ దాదాపుగా 40% ఉంటుందంట. 40%. అయితే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ తమ దేశం మీదుగా భారతదేశ సరుకుల రవాణా పైన ఆంక్షలు విధించడంతో ఇక భారత్కు మంచి అవకాశం అయితే దొరికిందని చెప్పినా కదా. దీంతో బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి ఈ భారత్కు దిగుమతి అయ్యే ఈ బట్టలు, రెడీమేడ్ దుస్తులు, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా ఏవేవైతే ఉంటాయో అన్నిటిపైన, అన్ని ఉత్పత్తులపైన ఇప్పుడు మన భారత ప్రభుత్వం నిషేధం అయితే విధించింది. ఇకపోతే ఈ బంగ్లాదేశ్ ఉత్పత్తులు మన దేశంలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా మన మోడీ ప్రభుత్వం పూర్తిగా ఆంక్షలను అయితే పెట్టింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. దీంతో బంగ్లాదేశ్లోని ఈ కుటీర పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఘోరంగా దెబ్బతినిపోతాయన్నమాట. ఇక బంగ్లాదేశ్లో ఈ పరిశ్రమలు, వ్యాపారం పూర్తిగా దేవాలా తీసేది ఖాయం. ఇకపోతే ఈ బంగ్లాదేశ్లో ఈ ఉత్పత్తులపైన ఆధారపడి బ్రతికే లక్షలాది మంది జాంబీగాళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్డు మీద పడి అడక తినాల బొచ్చెత్తుకొని. అర్థమవుతుందా? ఇక
బంగ్లాదేశ్కు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో అర్థమవుతుంది అనమాట. ఊరికే ఉంటే చెప్పిన మాట వినరు కదా, ఎప్పటికప్పుడు మెట్టు తీసుకొని మూతిపండు రాళ్ళు కొడతా ఉంటేనే చెప్పిన మాట అనేది, లేకపోతే వీళ్ళు ఇష్ట ప్రకారం తీరిపోతారు. ఆ మాదిరి అంత స్వేచ్ఛ తీయకూడదు మనం, ఏమంటారా? వాళ్ళ బతుకు వాళ్ళే అని బిళ్ళప్పలు కొడితే కాదు. ప్రపంచంలోనే ఒక అగ్రదేశం మంది, మనం ఇంకెంత చెప్పని చేయాలా? మీరు చెప్పండి ఒకసారి. అంటే మన హిందువులను ఈ బంగ్లాదేశ్లో నిర్దాక్షిణ్యంగా చంపినందుకు ఇక నుంచి ఆ పాపం అయితే వాళ్ళని వెంటాడిన ఉన్నది. ఇది సరిపోదు, ఇంకా డోసు పెంచాలా. డోసు ఎంత పెంచితే అంత మంచిది, అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.